కైకలేశ్వరి ముద్దుల పుత్రిని కైకలేశ్వరి ముద్దుల పుత్రిని కైకా నా నామము వినవే కైకలేశ్వరి ముద్దుల పుత్రిని కైకా నా నామము వినవే ఈ పురమేలే దశరథ రాజుకు ఈ పురమేలే దశరథ రాజుకు రెండో భార్యను వినరమ్మా ఈ పురమేలే దశరథ రాజుకు రెండో భార్యను వినరమ్మా రెండో భార్యను వినరమ్మా నేను ప్రేమల భార్యను గనరమ్మా రెండో భార్యను వినరమ్మా నేను ప్రేమల భార్యను గనరమ్మా పుత్రులు లేక దశరథ రాజు ప్రేమతో నన్ను పెళ్ళాడనుగా అనురాగముతో గూడుంటివిగా ప్రేమతో నన్ను పెళ్ళాడనుగా అనురాగముతో గూడుంటివిగా పుత్రకయస్తి యాగము చేయగ పుత్రుడు జన్మించని కొమ్మ పుత్రకమెస్తి యాగము చేయగ పుత్రుడు జన్మించని కొమ్మ భరతుడు నాదగు చెంది కుమారుడు భాస్కర తేజుడు వినరమ్మా భరతుడు నాదగు చెంది కుమారుడు భాస్కర తేజుడు వినరమ్మా భాస్కర తేజుడు వినరమ్మా మక్కువతో నా జనకుడు పంపిన మాందరయాను నాదు దాసియే మక్కువతో నా జనకుడు పంపిన మాందరయాను నాదు దాసియే ధరణి వెలిసిన కల్పపురములో హరిపాదములో నమ్మితిగా కైకలేశ్వరి ముద్దుల పుత్రిని కైకా నా నామము వినవే అయ్యో చిలుకూరి గుడి కాడ చిలకో నా చిలక నిన్ను చూసి మనసు చిన్నబోయ చిలకో నా చిలక చిలుకూరి గుడి కాడ చిలుకో నా చిలక నిన్ను చూసి మనసు చిన్నబోయ చిలకో నా చిలక
మళ్ళీ ఒక్కసారి ముట్టుకోవా? నన్ను చూసి నా మీద కన్నేస్తావారా కుక్కల నన్ను చూసి నా మీద కన్నేస్తావారా కుక్కల కొడుక? పానం వెళ్ళిపోతాంది, మళ్ళీ ఒక్కటి కొట్టుకోబుద్ది అవుతాను. ఇంకెక్కడ కొడితే పోయింది. ఓ అక్కడ ఇక్కడ కొట్టు, అక్కడ కొడితే ఇక్కడ తాగుతారా? నాకు లేవు అవ్వా, చతికిపోయినా అట్టిగానే. అవ్వా ఈ బాంచను ఈయనే పుట్టిందా ఇంకెక్కడైనా పుట్టిందో అన్నట్టున్నది. నన్ను చూసే వరకు నా మీద కన్నెత్తావు అరే కుక్కల కొడుక. ఓ అమ్మో. అమ్మా ఎవరు నువ్వు? ఓయమ్మా నీలావేని అవు నా యొక్క నామాంకితము అయోధ్యపురము పరిపాలించటి ఇగో నేను దశరథ మహారాజుకు రెండో భార్యను. నా పేరు కైకాదేవి అంటారు. నేను నీలవేణి నాటి ఇప్పుడు నాకు శూన్యం ఉండాలి కదా, ఇవాళకి ఇదే శూన్యం. అమ్మ కైకాదేవా నువ్వు? కైకాదేవిని. మీ భర్త పేరేం పేరు? దశరథ మహారాజు. నువ్వేంటిది రెండో భార్యను. అంటే ఒకటి ఉంటుంది ఇంకేమన్నా ఉంటాయా? ఉంటారు. మా భర్తకు 3 భార్యలు కలరు. నువ్వు ఇంత ముద్దుగా లాటుకులాటు ఉన్నావు, నిన్ను ఎందుకు ఇడిచిపెట్టిండు అవ్వా? రెండో కానీ ఆగినా మంచుకుండు. ఓ అమ్మో ఈమెకేమున్నా వెనకనే ఉన్నది కన్ను. అమ్మా చెప్పమ్మా. 2/3 ఎందుకు అయిండు మీ అయినా? అయితే అతనికి పుత్ర సంతానము లేదు. పాపం పుత్ర సంతానము లేక 1/2/3 వచ్చింది. సరే కానీ మరి నీకు ఎంతమందియో? నాకు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారా? ఎంతమంది? ఏకైక కుమారుడు ఒక్కడే భర్తుడు. భర్త మహారాజు ఒక్కడేనా? ఒక్కడేనా? ఒక్కడే. నా మీదికి రాకే దూరం అని మాట్లాడరాదు. ఇప్పుడు శూన్యేనా ఏమైతుంది కానీ. అమ్మ ఇప్పుడు ఒక్కడేనా? ఒక్కడే. ఎందుకు మరి ఇంకా రెండోది ఏమైనా ప్రయత్నం చేస్తలేరా? కాదవ్వా, తోడు పట్టిన వాళ్ళు ఉండాలి కదా, ఇంకా తోడుకు ఉండాలి కదా, ఒక్కరికి బోరు కొడుతుందా అంటే అవ్వా. ఆ రోజు రాజుల కాలంలో మాకు వరాల పుట్టిన ఒక పుత్రుడు. పాపం నేనైతే ఇడవకుండా 3 కన్నా భావించాను. వాళ్ళకి అయ్య పేరు ఎవరిది చెప్పానో నాకు అర్థమవుతలేదు. బాగా భగవంతుడు ఇచ్చిండు మనకు. అవ్వా ఎప్పుడు ఎక్కడికి పోతాళ్ళు? ఎక్కడికో పోతున్నారు కదా. అయోధ్యపురంలో మా సభావేటికి మా రాజుగారు దశరథ మహారాజు గారి వద్దకు పోతుండు. మనం ఒకటి చూస్తాడు పావు. రాజానికి ఇదే వందనములు. ఇక నేను వెంట ఇయ్యాలి నా వందనం. దశరథ మహారాజు 3వ భార్య అయినా చిన్న భార్య అయినా సుమిత్రాదేవి వచ్చుచున్నది. ఒకసారి కరద్వాలు వేయండి. గట్టి కొట్టురి గట్టిగా. సుమిత్రదేవిని సుందరాంగిని మందయామలో వినిచరియా. సుమిత్రదేవిని సుందరాంగిని మందయానలో వినిచరియా. ఈ పురమేలే దశరథ రాజుకు చిన్న భార్యను వినరమ్మా. చిన్న భార్యను వినరమ్మా, నేను ప్రేమల భార్య
కాటేసేటట్టు ఇక వేస్తా కాటేస్తా ఇక. బర బాప్రే చిన్నామ వచ్చింది కదా ఏమేద్దాం వేద్దాం అన్న వేసేయ్ రమేష్ అన్న. ఉన్నదిరా చిన్నదున్నదిరా చిక్కుడు చెట్టు కిందున్నదిరా ఉన్నదిరా చిన్నదున్నదిరా చిక్కుడు చెట్టు కిందున్నదిరా ఉన్నదిరా చిన్నదున్నదిరా చిక్కుడు చెట్టు కిందున్నదిరా చిక్కుడు చెట్టు కింద ఉన్నదిరా నా చిత్తమంత దాని మీద ఉన్నదిరా ఉన్నదిరా చిన్నదున్నదిరా చిక్కుడు చెట్టు కింద ఉన్నదిరా రైకట్ల కట్టిందో దాని తోకు దాని రైక బుగ్గల మీద నా మనసు శిరట్ల కట్టిందో దాని తోకు దాని శిరా సింగుల మీద నా మనసు ఉన్నదిరా చిన్నదున్నదిరా చిక్కుడు చెట్టు కింద ఉన్నదిరా ఉన్నదిరా చిన్నదున్నదిరా చిక్కుడు చెట్టు కింద ఉన్నదిరా చిక్కుడు చెట్టు కింద ఉన్నదిరా నా చిత్తమంతా దీని మీద బా ఒక్కసారి కొరకనిచ్చు కదా బాంచను. ఓరి కేశవ ఎక్కడున్నావు రా ఒకసారి 500 పూజ చేయించావు రాదురా. ఓరి కేశవ 2000 అయినా పర్లేదు పూజ చేయించావు రారా. అరే బాప్రే అవ్వా ఛీ ఎంత ముద్దుగా ఉన్నావంటే నువ్వు మా అయ్యకు చిన్న కోడలు అవుదువు కదా బాంచాను. ఛీ అవ్వా ఏం చేస్తూ అడగాను ఇక ఎంతైనా మంచిదే పూజ. అమ్మా ఎవరు నువ్వు? నా పేరు ఆ సుమిత్రాదేవి అని వాడుచున్నారు. సుమిత్రాదేవా? అవును. హలో ఇప్పుడు మెల్ల దశరథ్ మహారాజ్ గారు చిన్న భార్యను. హలో ఓ అయ్యో నీకు పెళ్ళయిందా? అవును నీకు పెండ్రైందాట. అవును మా హలో 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 శ్రీరాముడవతరించెను అయోధ్యలోన శ్రీరాముడవతరించెను శ్రీరాముడవతరించెను అయోధ్యలోన రఘురాముడవతరించెను మన గ్రామములో రఘురాముడవతరించెను మన గ్రామములో కలువాలో మిల్చిన కన్నులు తెరుచు కలువాలో మిల్చిన కన్నులు తెరుచు నవ్వుచూ తుల్లు చూడాలు గోదిక్కురా శ్రీరాముడవతరించెను మన రఘురాముడవతరించెను మన గ్రామములో పలు శుద్ధాలవ మీ రోజు భర్త భవాలు బల శుద్ధాలవ మీ రోజు భర్త భవాలు కర్కాట పూలజ్ఞము భర్త భవాలు కర్కాట పూలజ్ఞము పై నుండి దేవతలు పూల వర్షము కురిపించగా శ్రీరాముడవతరించెను అయోధ్యలోన ఆదిశేషుడవతరించెను ఈ గ్రామములో రఘురాముడవతరించెను మన గ్రామములో राजा रामचंद्र महाराज की, बोलो गणेश महाराज की, और सदा हनुमान की, श्री सीतारामंजनेय स्वामी की। రామచంద్రుడను రాజీవ నేత్రుడను
శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా భూమింద జరత నందనుడనునా భూమింద శరత నందనుడనునా భూమింద జరత నందనుడనునా భూమింద శరత నందనుడనునా నామము వాహించి మనుజ నామము వాయించి మనుజ భూమింద జరత నందనుడను నా నామము వాహించి మనుజ భూమింద శరత నందనుడనునా నామము వాయించి మనుజ పామరులన్ రోచి దాసుల పామరులను కోసి దాసుల పామరులన్ రోచి దాసుల పామరులను కోసి దాసుల మదిని సమ్మతించి దాసుల అదిని సమ్మతించి దాసుల రాములమై దుష్కాముల దృంచియు రాములమై శ్రీరాముల దుంచి రాములమై దుష్కాముల దృంచియు రాములమై శ్రీరాముల దుంచి క్షేమము సురలకు నే మెంచితిరా ప్రేమమధురులకు నీ మించితిరా క్షేమము సురలకు నే మెంచితిరా ప్రేమమధురులకు నీ మించితిరా రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా తల్లియు కంసల్యా పిన తల్లులు కైక సుమిత్రలు వినరా తల్లియు కంసల్యా తల్లి కౌసల్యా పిన తల్లులు కైక సుమిత్రలు వినరా తల్లియు కంసల్యా తల్లి కౌసల్యా లక్ష్మణ భరత చిత్రాగులు నా ముగ్గురు తమ్ములు ముదముద వినరా లక్ష్మణ భరత చిత్రాగులు నా ముగ్గురు తమ్ములు ముదముద వినరా రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా జీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా జీవనేత్రుడను శ్యామల వర్ణుడ రామచంద్రుడనురా ఆహా స్వామి సేవక ఎవరు మీరు? మీ యొక్క నామాంకితం ఈ సభస్థలికి ఒకసారి తెలియజేయండి కదా. నా నామంబు ఆవ్. నేను మా అయోధ్య నగరమును పరిపాలించేది దశరథ మహారాజు గారి ఆవ్. పెద్ద భార్య అయిన కంసల్య గర్భమున జన్మించిన వాడను. అయ్యా. నా నామము శ్రీరామచంద్రుడు అని వాడుచున్నారు. శ్రీరామచంద్రుడు మీరేనా అయ్యా? అవును, నేనే సేవక. మీకు ఇదియే మా వందనం. చల్లగా వర్ధిల్లు. అయ్యా స్వామి, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళుచున్నారు కదా. మా తండ్రి గారు అయిన దశరథ మహారాజు గారికి వెళుతున్నాను. అవునా స్వామి? అలాగే స్వామి. అలాగే వెంటనే వెళుదాం రండి. जय श्री राजा रामचंद्र महाराज के पंचमुख हनुमान के मित्र सुमित्र तनयुडरा మిత్ర సుమిత్ర తనయుడరా मित्र सुमित्र तनयुडरा మిత్ర సుమిత్ర తనయుడరా शुभगात्रुड दशरथ राजपुत्रुडन शुभगात्रुड दशरथ राजपुत्रुडन पात्रमु रामुल याज्ञयु निरतमु పాత్రుల రామయ్యాజ్ఞము నిరతం पात्रमु रामुल याज्ञयु निरतमु పాత్రుల రామయ్యాజ్ఞము నిరతం मित्र सुमित्र तनयुडरा మిత్ర సుమిత్ర తనయుడరా యాజ్ఞయితన నిరతము సూత్రము చేసడి రాముల యాజ్ఞము చేసడి సూత్రము చేసడి లక్ష్మణుడందరూ స్తోత్రము చేసడి లక్ష్మణుడందరూ మిత్ర సుమిత్ర తనయుడరా మిత్ర సుమిత్ర తనయుడరా మిత్ర సుమిత్ర తనయుడరా మిత్ర సుమిత్ర తనయుడరా అయ్యా
మహాప్రభు. సేవక అయ్యా మీరెవరు? మీ యొక్క నామాంకితం ఏంటి? అయోధ్యపురిని పరిపాలించడి దశరథ మహారాజు గారి చిన్న భార్య అయిన అయ్యా సుమిత్రదేవి గర్భం నా జన్మించిన వాడను అయ్యా నా నామము లక్ష్మణ వాడుచున్నారు. ఆదిశేషులు మీరేనా అయ్యా లక్ష్మణ స్వామి? మేమే. అయ్యా అయ్యా బరోబరే మేమే. అయ్యా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళుచున్నారు కదా స్వామి? మా నాన్నగారి వద్ద పోవచ్చుంటే. అలాగే స్వామి వెళ్ళుదాం పదండి. వెయ్యాలి మా రాజులందరూ కుర్చీ లేవు దొరుకుతాయే. నాయన గారు నీకు ఇదే వందనములు. ఇంకా 2 కావాలి మేడం. వాళ్ళు నిల్చుంటారు నా లెక్కండి. అయితే మనకు అయోధ్య నగరం నుండి భరత రాజేంద్రులు వస్తున్నారు. ఒకసారి చప్పట్లు గట్టిగా. ఏయ్ గట్టిగా. జై రాజా రామచంద్ర మహారాజ్ కి. రాకెందు వదనుడరా రాకెందు వదనుడరా వీరుడ దూరుడ చౌర కుమారుడ వీరుడ ధీరుడ కైక కుమారుడ ప్రాకటముగరను భరతుండందురు ప్రాకటముగరను భరతుండందురు చేకొని పిలుతురు లోకము లోపల చేకొని పిలుతురు లోకము లోపల శ్రీకరుడను శుభకరుడను గనుడను శ్రీకరుడను శుభకరుడను గనుడను రాకెందు వదనుడరా వీరుడ ధీరుడ కైక కుమారుడ అయ్యా మహారాజా. సేవక ఎవరు మీరు స్వామి? నా యొక్క నామాంకితం చెప్పుమంటివా? అవును కదా. మీ యొక్క రాజ్యమో మీ యొక్క పట్టణమో మీ యొక్క మమ్మీ పేరు డాడీ పేరు ఆధార్ కార్డు నెంబరు ఫోన్. అయోధ్య నగరమును పరిపాలించేటి దశరథ మహారాజు గారి రెండో భార్య అయిన కైకాదేవి గర్భమున జనించిన వాడను నా యొక్క నామాంకితం భరంతుండని వాడుచున్నారు. భరత రాజేంద్రులు మీరేనా అయ్యా? అవును నేనే. మీకు ఇది వందనము. చల్లగా వర్ధిల్లుము. అయ్యా ఎక్కడికో వెళ్ళుచున్నారు కదా? మా యొక్క నాయన గారైన దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్తున్నాను. అలాగే స్వామి వెళుదాం పదండి కదా. పదండి. తండ్రి గారు మీకు ఇది వందనం. నాయన గారు ఇదే మీకు వందనములు. నేనే చిత్రాగ్నరా రాముల లక్ష్మణ స్వామిని నమ్మిన రాముల లక్ష్మణ స్వామిని నమ్మిన రాముల లక్ష్మణ స్వామిని నమ్మిన రాముల లక్ష్మణ స్వామిని నమ్మిన నేనే చిత్రాగ్నరా మానక జప్తి దానవులకు పానక జపతి దానవులకు మానవ జప్తి దానవులకు పానక జపతి దానవులకు రణమున గూల్చడి రాజపుత్రుడన్ రణమునగు తడి రాజపుత్రుడన్ రణమున గూల్చడి రాజపుత్రుడన్ రణమునగు తడి రాజపుత్రుడన్ నేనే చిత్రాగ్నరా నేనే చిత్రాగ్నుడరా నేనే చిత్రాగ్నరా నేనే చిత్రాగ్నుడరా ఓ అయ్యా ఆ సేవక ఎవరు మీరు? నా పేరు చెప్పమండి వేళ పుట్టి పురాతన చెప్పమండి వా అన్ని చెప్పయ్యా. పేరు ఇంకా చెప్తా ఇన్ను అయ్యా చెప్పండి. క్షేత్రజ్ఞానామదేయుడా ద్వారకనే క్షేత్రజ్ఞానామదేయుడా ద్వారకనేను
అయ్యా మహాప్రభు సేవక ఏమైంది ఒకసారి చెప్పయ్యా. ఏం పేరు? నా పేరు శత్రుఘ్న వాడుచున్నారు. ఓ క్షేత్రజ్ఞ మహారాజ్ మీరేనా అయ్యా? అవును సేవక. ఓ అయ్యో ఈయన చిన్నప్పుడు నేనే ఈయనను ఎత్తుకొని మొత్తిన రెండంత కాయ కాసింది. ఏ కొద్ది డైపర్లు చేంజ్ చేసేదా మా రాజు? ఏం మాట్లాడుతుంది? మా రాజుకు నేనే డైపర్లు చేంజ్ చేసేది. నేనే అబ్బా నమ్ముతలేబా, నేనే డైపర్లు చేంజ్ చేసేది. రాజుకి ఇంత పెద్దగా అయిండు. అయ్యా రాజా సేవక సప్పటి ఒక బుక్కులు పట్టుకొని కాలేజీ పోక ఇది ఏంది బాగా? మా నాన్నగారు పంపిస్తున్నాడు, నేను పోతున్నాడు వస్తుంది. మా అన్నయ్య గారు ఎందుకో నా రమ్మంటున్నాడు. ఆ పిమ్మట కోసమై మా నాయన దగ్గర పోతుంది. అలాగే తొందర పోవాలి మరి. బాబు వెళ్తాడు. బాబు వెళ్తాడు తొందర. చదువుకుంటేనేమో నా లెక్క అవుతావు, లేకపోతే చదువుకోకపోతే వేరే అవుతావు. చదువుకోవడానికి వచ్చింది. అయ్యా పోదాం పా మరి. బుక్కులు బల్ల కింద దాస్ట పెన్ను పెద్దమ్మ పక్క కూర్చో, ఏం కాదు. పెద్దమ్మ అవుతుందా? రామ శ్రీరామ ప్రేమ రక్షణిదే ఘనశ్యామ. శ్రీరామ ప్రేమ రక్షణిదే ఘనశ్యామ. రామ శ్రీరామ ప్రేమ రక్షణిదే ఘనశ్యామ. రామ శ్రీరామ ప్రేమ రక్షణిదే ఘనశ్యామ. వీరులు గుణవారలు రణశూరులు నా దొరలు మీరు. వీరులు గుణవారలు రణశూరులు నా దొరలు మీరు. పెద్ద కాలమందు నేను పెక్కువ పుణ్యంబు చేసి. 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 చక్కనయ్యలారా ముక్కొంటి దయను గంటి. చక్కనయ్యలారా ముక్కొంటి దయను గంటి. చక్కనయ్యలారా ముక్కొంటి దయను గంటి. రామ శ్రీరామ ప్రేమ రక్ష. రామ శ్రీరామ ప్రేమ. రామ శ్రీరామచంద్ర. శ్రీరామ ప్రేమ రక్షణిదే ఘనశ్యామ. రామ శ్రీరామ ప్రేమ. రామ రారా లక్షణ కుమార. శ్రీరామ ప్రేమ రారా లక్ష్మణ కుమార. రారా నా ముద్దు భరత రారా క్షేత్రాజ్ఞ ఇందు. 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 వీరులు గుణవారలు రణశూరులు నా దొరలు మీరు. వీరులు గుణవారలు రణశూరులు నా దొరలు మీరు. కుమారులారా, నేను వడ్డారకమైనట్టి పుణ్యములు చేసి మిమ్మల్ని కంటిని నా కరువుదీరగా ముద్దులు ఇవ్వండి కుమారా. మన సన్నిధమునకు పోదాము పదండి. అలాగే నాయన గారు వెళదాం పదండి. అందరు సహాయపు మంచోడమ్మ ఉత్తరమచ్చిందే. ఉత్తరమచ్చిన నామగడు, ఉత్తరమచ్చిన నామగడు లేడమ్మ. అందరు సాయబోరారా నాందగారారా. అందరు సాయబోరారా నాందగారారా. అందరు మొగళ్ళు చెర్లోకెళ్ళి చేపలు తెస్తుంటే. అందరు మొగళ్ళు చెర్లోకెళ్ళి చేపలు తెస్తుంటే. ఇక నా మొగడు మా దండి షికారు కాడు, మళ్ళీ పెద్ద పెద్దవి పట్టుకొస్తాడు. చెర్లోకెళ్ళిన నా మొగడు
చెర్లోకెళ్ళిన నా మగడు కప్పల తెచ్చిండే అత్తరు సాయబోరారా. ఆహా. అత్తరు సాయబు మంచోడమ్మా ఉత్తరం వచ్చిందే ఉత్తరం వచ్చిన నా మగడు ఊళ్ళో లేడమ్మో అందరు మొగుళ్ళు బొంబాయెళ్ళి బట్టలు తెస్తుంటే ఆహా. బొంబాయెళ్ళిన నా మగడు ఏం దేవాలే బొంబాయెళ్ళిన నా మగడు బఠాని తెచ్చిండే అత్తరు అత్తరు సాయబోరారా నా అందగాడారా. చీరగట్టుడు అత్తలేదు నాకు రేపు చిత్ర చిత్ర హింసక మృత్యు మృత్యు ఖండిక ముంజగాల ఏకకాల పలురకాల ధ్వంసక భూమి కార్మిక కథన రంగ కర్షక రామనగర పట్టణాల సకల జనాకర్షక అంధకార తార ధీర సుధీర అందమైన రూపమున్న అతి భయంకర దుర్వికార వైర స్వైర విహార పాపనాగ నవ్వుతున్న ప్రళయ భీకర రావణ జయ జయ శత్రు శాసన జయ 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 రావణ జయ జయ సింహాసన జయ జయ जय बोलो शंकर महाराज की कृतबल कृतबल कृतुंडलाने मातड़ बिट्टे जयंतरा 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 रवि रात कवि जयंतरा रावण ब्रह्मा राजुरा 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 पुष्पत्री मां जननियुरा भूलक्ष्मी ब्रह्म मां जनकुडुरा पुष्पत्री जननियुरा भूलक्ष्मी ब्रह्म मां जनकुडुरा पुष्पत्री मां जननियुरा भूलक्ष्मी ब्रह्म मां जनकुडुरा कुत्बल कुत्बल को तुंडरा देवार्तुड़ दे दरकनुडरा अम्मयेशरुनी वराल पुत्रिक मंडोदरिना बाजयुरा अम्मयेशरुनी वराल पुत्रिक मंडोदरिना बाजयुरा अम्मयेशरुनी वराल पुत्रिक मंडोदरिना बाजयुरा महेशरुनी वराल पुत्रिक मंडोदरिना बाजयुरा शंभु जोडिंచిన వింగుడు కరుణురా శంభుడు గుంటోడించిన శంభుడు కొన్న కరుణురా శంభుడు బిడ్డం ఓడించిన నా తమ్ముడు కుంభ కరుణురా శంభుడు బిడ్డం ఓడించిన నా తమ్ముడు కుంభ కరుణురా మాయ మంత్రములు మయ్యను జరిగిన మై రావణ నామమయురా మాయ మంత్రములు మై బలి కలిగిన మై రావణ నామమయురా ఇంద్ర చంద్ర దేవేంద్రుల గెలిచిన ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు 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 ఇక్షితి లోపల పేరు భరించిన అక్షయుండు నా చిన్ని కుమారుడు ఇక్షితి లోపల పేరు భరించిన అక్షయుండు నా చిన్న కుమారుడు లోపల పేరు భరించిన అక్షయుండు నా చిన్న కుమారుడు ఇక్షితి లోపల పేరు భరించిన అక్షయుండు నా చిన్న కుమారుడు ధరణి వెలిసిన కల్పపురంలో శంకర పాదము నమ్మితిరా ధరణి వెలిసిన కల్పపురములో శంకర పాదము
అరే సేవక అయ్యా నా యొక్క నామం పోయి వినిన్నావా? అయ్యా ఎవరు మీరు? నేను చూస్తలేను అయ్యో మహాప్రభు. ఎవరు మీరు? మీ యొక్క నామం వినుము ఏంటో? చెప్తుంటిని. అయ్యా డైలాగ్. అతలో అఖోలో, వితలో ఇఖోలో, సుతలో ఇఖోలో, రసాతల తనతల పాతాళ లోకము జయించిన వాడనురా. అయ్యా సేవక అయ్యా మహారాజా ఇంకా చెప్పమంటివా? చెప్పము మహారాజా. దొనలత్తానే అయ్యో. అదైను కాక అయ్యా చండ ప్రచండ అయ్యా దుర్జాండ ఆ అవక్రమ పేతుండను ఆ అరవీర భయంకరుండను ఆ మండాదరి మనోహరుడు ఆహా నవ బ్రాహ్మలో బ్రాహ్మ సమానుండను బాప్రే. అయ్యా లంకాపురి దీసుండను. అయ్యా ఓ అయ్యా మెల్లగా నవ్వరాదా పొల్లగాని భయపడతారు. ఓ అయ్యో ఇదేం నవ్వు. అయ్యా మహారాజా చెప్పు. మహారాజా మీ యొక్క నామాంకితము రావణ బ్రహ్మణ అవును లంకాపురి రాజులు అయ్యా మీరు. అవును అవును అయ్యా నేను విని ఉన్నాను కానీ మీకు 10 శిరస్సులు 20 హస్తములు ఉంటాయట కదా? అవును చూస్తూ లేవురా? కళ్ళు లేవురా నీకు? ఉన్నాయి కానీ మహారాజా నాకు ఏమైందంటే ఒక సందేహం వచ్చింది మహారాజా. చెప్పుము అడగన్న మరి భయం అవుతుంది. చెప్పుము. మీకు 10 శిరస్సులు కదా అయ్యా, మీకు నొయ్యదా అయ్యా? కాదే తలకాయ మనమే జంటు పంట డబ్బాలు రాసుడే రాస్తాం ఒక్కదానికే ఆయనకు 10 ఉంటాయి. రే సేవక, అయ్యా ఏమి మాటలు రా నీ? ఏదో సందేహం వచ్చి అడిగి ఉన్నాను కదా. చెప్పుము. అయ్యా మహారాజా అయితే ఇప్పుడు మీరు లంకాపురి రాజులా? అవును పెళ్ళైందా అయ్యా? అయింది. మీ భార్య పేరు ఏం పేరు అయ్యా? నా సఖి మండోదరి. మండోదరి అయ్యా మీ భార్య? అవును. మీకు ఏమన్నా కొడుకులు బిడ్డలు ఉన్నారా అయ్యా? ఉన్నారు. పేరు చెప్పే. అక్షయుండు నా చిన్న కుమారుడు, ఆ, ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు. అమ్మో మేఘ్యనాథుడు మీ పెద్ద ఇంద్రజిత్. కుమారుడు. అవును ఓ బాప్రే బాప్. మేఘ్యనాథుడు ఇంద్రజిత్తు మీ పెద్ద కుమారుడు, అవును అక్షయుడు మీ చిన్న కుమారుడు. అవును. అలాగే మహారాజా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళుచున్నారు కదా నేను అయ్యా? నా సభాసలకి వెళ్ళుచుంటిని. మనం అంతఃపురానికి పోయి సభాస్థలానికి చేరుకుందామయ్యా. అవును నా అంతఃపురం సభాస్థలానికి వెళ్ళుచుంటిని. అలాగే మహాప్రభు వెళ్ళిపోదాం రండి. ఇక్కడ సభ చేయండి మహాప్రభు. సభ చేద్దాము. పాట వస్తుందా? రైట్ చలో ఠీకే. అరే సేవక, అయ్యా మహారాజా నా యొక్క మారుతి స్వభావంలో ఆవ్ రావించుము. వెంటనే వెళ్ళి మారి సుబాబులను రావించదని మహాప్రభు. రెడీ నాలు. ఓరి మారి సుబాబు ఏడున్నారు. నేనే మారు చూడరా నేర్పుగల్ల వాడనురా. నేనే మారు చూడరా నేర్పుగల్ల వాడనురా. నేర్పుగల్ల వాడనురా బుద్ధిగల్ల వాడనురా.
గల్లవాడనురా శుద్ధి గల్లవాడనురా మారిస సుబాబులాము మేమన్నదమ్ములాము మారిస సుబాబులాము మేమన్నదమ్ములాము రావణుని ఆజ్ఞలోన రాత్రి పగలు తిరిగేదాము రావణుని ఆజ్ఞలోన రాత్రి పగలు తిరిగేదాము పిర్రున వజ్రముల మీసాలే బీగేదాము గర్వముతో వజ్రముల గడ్డాలే బీగేదాము పదపడసి మసురబాడ పరమాత్ముని దర్శదాము పరమాత్ముని దర్శదాము శంకరుని బాధించదాము పరమాత్ముని దర్శదాము శంకరుని బాధించదాము సేవకా ఈయనకి కూడా నేను సేవకున్నానట. ఈయనకి ఇంత చీప్ ఉండి అనుకుంటారా? ఒకటి కేటు ఒక డూప్లికేటు. అవురా ఓరి బంటి ఈయన బంటి ఈయన సబ్బు స్లోనా ఏంటి? ఏమంటుంది పండ్రు తోముతారా? మీ కోలిగట్ల ఉప్పు ఉన్నా అదిరా ఉన్నది ఎంతో? చాలా బాగున్నది. ఆ కోలిగేట్కి ఎంతో? కోలిగేట్ 50 రూపాయలు కాదురా, మేకకి వచ్చినట్టు సన్ వచ్చినాయి కానీ మీద వస్తాయిరా. మీద వస్తాయి అని కింద వచ్చినాయి. అన్న ఒక గిలాస్ చెంపి పీడితే రేపొద్దు నీకు షాయకు పనికి వస్తుంది. అగో వాళ్ళందరికీ నీకు షాయ అయ్యా బరా బాప్రే. మరే సేవకా అయ్యా నా యొక్క నామాంకితము ఏం పేరు? లంకాపురం పరిపాలించేటి రావణసూరుని భటులము. నా పేరు మారిచుడు అని అంటారు. మారిసు నువ్వేనా? అవును. గీనేవాడు సుబాబుడు. సుబాబుడా? మీరిద్దరు అన్నదమ్ముల మేము. ఎట్లా పుట్టినరా మీ అమ్మకు? సూర్యుడా సుబాబుడా నా పేరే ఇన్నందులో మిర్రు నా వచ్చే వాళ్ళ మీసాలే పీకెదాము గర్వముతో వచ్చే వాళ్ళ గడ్డాలే పీకెదాము గర్వముతో వచ్చే వాళ్ళ గడ్డాలే పీకెదాము పదపడసి మధురబాద పరమాత్ముని దర్శదాము అయ్యా ఒరే సేవకా ఓరయ్యా అయ్యా నా యొక్క నామాంకితం ఆ సుబాబుడు అని వాడుతున్నారు. సుబాబుడా? కాదురా అయ్యలాల మీరు మొగోళ్ళు వీళ్ళు అంగలేసుకుంటారా? రాక్షసులు అయితే నన్ను అడిగితే 2 పాయింట్లు ఇత్తు పాతాయి మధ్యలో తిరిగినాయి. మా అవతారమే ఇట్టుంటది. అంతేనా? అవును. మీ రాక్షసి పుట్టివాడి మాది రాక్షసులం మేము. మీకు అందుకని ఏం తిరుగుతలేదు అంతేనా? అంతే. ఇప్పుడు రావణ రాజేంద్ర మహారాజు పిలిచిండు, మనం వెంటనే పోవాలి, లేకపోతే రాజు కోపం వస్తుంది. సరే అట్లే పోదాం. పోదాం పదండి. మిమ్మల్ని చూస్తే నాకు నమ్మపోతే మింగట నడుగురి. సరే దా పోదాం. ఒక్కొక్కడు మింగేట అట్టున్నాడు, నన్ను దొరకబట్టి మింగితే
రారా మారీసా మన్నించి మన రాజు పిలిసే రారా మారీచా మళ్ళించి మన రాజు రారా మారీసా మన్నించి మన రాజు పిలిసే రారా మారీచా మళ్ళించి మన రాజు పిలిచే రారా రాజుకు ఏమో వేరొక్క పని కలిగే రారో నాను ప్రేమ నీకొక్క పని కలిగే రే మనిషా మన రాజుగారికి ఏమో పని కలిగిందట పోయి సరే అట్లయితే పోదాం పదము. ముంగటవారు మీరు నేను రాత్రి మధుమాంసంలో తిని మద్యం సేవించి ఉంటిని. నా నోరంతా పాసుపట్టి నోరంతా వాసిరుచున్నది. నేను ఇప్పుడే పోయి నోరు కడుక్కున్న తర్వాత వస్తాను. రే సుబాబుడా మారిషుడా ఇటుక ఇటుక పిల్ల పట్టుక తాగుడు ఎట్లాట తిట్లాట ఎట్లాట తిట్లాట ఎట్లాట పనియగాని ఎట్లాట తిట్లాట ఎట్లాటో పని కలిగే తిట్లాట ఎట్లాటి పనియగాని మాట్లాడి వద్దాము పోట్లాట మాట్లాడి వద్దాము ఎట్లాగైనా మనము మాట్లాడి వద్దాము పోట్లాట మాట్లాడి వద్దాము ఎట్లాగైనను మనము అన్న అగో ఇటున్న వాళ్ళు కొంచెం వెనుకగా అమ్మ వాళ్ళు కూర్చున్నారు వాళ్ళకి సైడ్ తీసుకుంటారా అన్న మిమ్మల్ని ఇటు సైడ్ వాళ్ళు ఎట్లయినా మంచిదే ఎట్లయినా మంచిదే ఎట్లాగా పోదాము ఎట్లయినా మంచిదే కష్టాలు మనవాళ్ళు ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా చుట్టుకొని ఇప్పట్ల వస్తాము పదరా చుట్టుకొని వస్తాము పదరా చుట్టుకొని ఇప్పట్ల వస్తాము పదరా చుట్టుకొని పట్ల వస్తాము పదరా ఒరే సుబాబుడా మనం రాజుగారి దగ్గరికి పోదాం పదము. పోయిన తర్వాత ఎట్లయితే అట్లా తంటాలు కలిగేటి వంటాలు దొరికేరా తంటాలు కలిగేటి వంటాలు కలిగేరా తంటాలు దొరికేటి వంటాలు దొరికేరా తంటాలు కలిగేటి వంటాలు కలిగేరా వెంటనే తాటకిరి జంటగా పోదాము ఎట్లాగే తాటకి నీ జంతాలు కలిగేరు రే మారిషా మనకు మధుమాంసములు మధుమాంసములు దొరుకుతాయి మన రాజుగారి దగ్గరికి పోతే మనకు దొరుకుతాయి మన రాజుగారి దగ్గరికి పోతే వెళ్దాం పదం పిలువరా ముసలిదాన్ని కలువరించుచున్నది పిలువరా ముసలిదాన్ని కలవరించుతున్నది పిలువరా ముసలిదాన్ని కలువరించుచున్నది పిలువరా ముసలిదాన్ని కలవరించుతున్నది నిలువది అది మీదకు ఏమి లేకయున్నది నిలువరా ముసలిదాన్ని మేత లేకయున్నది ఒరే సుబాబుడా ముసలిదానికి ఏం తినడానికి ఆహారం లేదు. ఇప్పుడు దాని దగ్గరికి పోయి మనం దాన్ని తీసుకొని రాజుగారి దగ్గర పోదాం పాము. రంగుగాని నరులాను మింగుమని చెప్పేము రంగుగాను నరులాను మింగుమని చెప్పేము రంగుకు రంగపురి రంగన్ని దలుదాము కసగసరావే ముసలవ్వ కసకసరావే ముసలవ్వ కసగసరావే ముసలవ్వ రాజు వేస్తాడట మాంసం ముక్కలు రాజు వేస్తాడట మాంసం ముక్కలు గుట్టలు గోలును కొండ సిలువలు ఇస్తారాట కొండానములు ఇస్తారాట మత్తములు ఆ కత్తి కోటానెత్తురాట ఆ తలహాములు గలుగునాట పలహారంలో గలుగునాట
పిలవాలి ఓ అవ్వో అని. ఓ అవ్వో అవ్వో అవ్వ ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది అవ్వ ఓ అవ్వో అవ్వ ఓ మమ్మీ సంతూర్ మమ్మీ ఎక్కడున్నవే? సంతూరు సభ్యులు తెల్లగా అవుతారు బావలు. మా సంతూర్ మమ్మీ బాంచానాగో ఒరే అవ్వత్తందిరా ఇక్కడి నుంచో పిలువురా. ఓ అవ్వో అవ్వ ఆకలి ఆకలి అవుతుంది అవ్వ అవ్వో అవ్వ పిలువు సీకేర్ ఇద్దరు అవ్వకు సీకేర్ పిలువురా. అవ్వో అవ్వ ఆకలి ఆకలి అవుతుంది అవ్వ ఓ అవ్వ నాకు కూడా ఆకలి అవుతుంది. పానం వెళ్ళిపోతుంది రాయ అవ్వ. పానం వెళ్ళిపోతుంది అవ్వ ఓ అవ్వ రాయే ఓ అవ్వా నీ అవ్వ తొందర రాయే ఏడవైనావు ఇది ఎగురుకుంటా వస్తుంది. ఈ గుట్ట పది పోయినారా? హలో హలో సందు లేదు ఇటు ఇటు దారి లేదు. ఏ జరుగురి మింగుతుంది మరి లడుకున్న నోట్లు వేసుకుంటుంది. ఆకలి అవుతా వేసుకో అవ్వని రమ్మనిగా. ఓ ఈ దేవల్ల వచ్చేటిది కాదబ్బా టప్పు దేవల్ల అయితే రాని దేవరతందవ్వ ఏ ముచ్చట కత్త ముచ్చట చెప్పించుకుండా అవుతుంది మరి. అవ్వో అవ్వ రారాదే అవ్వ ఓ